హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది ఈ మధ్య కాలంలో వాయు కాలుష్యానికి ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు, ప్రతిదీ కూడా మన శరీరం మీద ఏదో ఒక విధంగా దుష్ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. అయితే ఈ వాయు కాలుష్యానికి తోడుగా నీటి కాలుష్యం కూడా తోడైంది. ఈ నీరు కూడా మనకు వచ్చే నీరు ఎలాంటిదో తెలియదు, ఎలాంటి వాటర్ వాడుతారో తెలియదు. కొంతమంది ఫిల్టర్ వాడతారు, కొంతమంది వాడకుండా కూడా తాగుతూ ఉంటారు. అయితే చాలామంది ఈ మధ్య కాలంలో కొంత శుద్ధమైన నీటికి అలవాటు పడినప్పటికీ, అంటే మినరల్ వాటర్ తాగడానికి అలవాటు పడుతున్నారు. అయితే ఈ మినరల్ వాటర్లో కూడా కెమికల్స్ కలపడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి దాంట్లో కూడా కెమికల్ ఉంది, ప్రతి దాంట్లో కూడా పీల్చే వాయువు ఖరాబ్ అవుతుంది, అదేవిధంగా తాగే నీరు ఖరాబ్ అవుతుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనం తినే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా చాలా వరకు కెమికల్స్ తోటే పండించడం జరుగుతుంది. వాటికి చిన్న చిన్న పువ్వులు పూత వచ్చిన కానుంచి కాయలయ్యి మార్కెట్కి వచ్చేదాకా ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్తో వాటి చల్లుతూ, వాటికి ఇస్తూ, వాటి ఎరుపు రంగు కోసం ఇలా ఎన్నో రకాలుగా చెప్పాలి అని అంటే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని రకాల ఫ్రూట్స్ను కూడా అందంగా కనబడడానికి నానా రకాలైనటువంటి కెమికల్స్ కలపడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఈ వీడియో మీకు కొంచెం సోదిలాగా అనిపించవచ్చు, కానీ ఇది మనకి ఎంతో అవసరమైన విషయం. ఎందుకనేది కూడా నేను చెప్తాను, దయచేసి కొంచెం ఓపికతో వినండి. ఇకపోతే మనం తినే ఫ్రూట్స్లో అరటి పండ్లు అయితే పసుపు రంగు రావడానికి ఎన్నో రకాల కెమికల్స్, అలాగే యాపిల్స్ మీద మైనము, ఇవంతా మనం సహజంగా అన్నీ చూస్తున్నాయి. సో ఇవే తీసుకొచ్చుకుంటున్నాం, ఇవే తింటున్నాం. ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు, మనమ్మ సొంతగా పండించుకోలేము అందరూ కలిసి. సో కాబట్టి ఉన్న వాటిని మనం కొంతవరకు మంచి అని తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫ్రూట్స్లో కూడా చాలా రకాలైన కెమికల్స్, ఎందుకంటే ఫ్రూట్స్ శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి, కానీ ఇలాంటి ఫ్రూట్స్ కూడా మనకు అనారోగ్యం కావడానికి కారణమవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దాం మరి? ఒకప్పుడు చూసుకున్నట్లయితే మనిషి జీవితం అనేది 100 సంవత్సరాలు ఉండేది, అది 80 సంవత్సరాలకు పడిపోయింది. ఇప్పుడు 60 సంవత్సరాలకి కష్టమవుతుంది. సో మనిషి 50-60 సంవత్సరాలు దాటిందనుకో ఏ పని చేయలేనటువంటి పరిస్థితికి రావడం అనేది జరుగుతుంది. ఇంకా ముందు భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉండబోతుంది. దీనికి కారణం మనం పీల్చే వాయువులో కాలుష్యం, తాగే నీటిలో కాలుష్యం, అలాగే తినే పదార్థాల్లో కెమికల్స్ వల్ల కాలుష్యం, ఇలా ప్రతిదీ కూడా మన శరీరానికి పంపించడం వల్ల ఎన్నో అనారోగ్యాలు పాడవుతున్నాం. దానికి తోడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మద్యము, మాంసము, ఇలా ఇంకా అనేకమైనటువంటివి కూడా మన శరీరంలోకి పంపిస్తున్నాం. శరీరంలో ఎంత పంపించినా కూడా ఏమవుతుందనంటే మన తినే ఆహారం మీదనే మన జీవసత్వాలు అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే వీటి నుంచి కాపాడుకోవడం ఎలా? చాలామందికి ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ప్రతిదీ కాలుష్యం అవుతుంది, ప్రతిదీ కెమికల్తో తయారు చేస్తున్నారు. ఏది చెప్పలేదు, ప్లాస్టిక్ బియ్యం అంట, అవి కూడా వస్తున్నాయి మార్కెట్లోకి. ఇందులో ఏది మంచిది, ఏదని మంచిది, ఏది చెడ్డదని ప్రతి ఒక్కరైతే గుర్తించలేరు. ఓకేనా? కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా మనము ఈ కెమికల్ని మన శరీరానికి తీసుకుంటున్నాం. మరి అలా తీసుకున్న మన శరీరము ఖరాబు కాకుండా కాపాడుకోవడం ఎలా? ఇదే ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సమస్య. ఈ చిట్కాకు, దీనికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఆ చిట్కాని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ చిట్కాను కనుక మీరు డాక్టర్ల పర్యవేక్షణలో కనుక కరెక్ట్గా వాడినట్లయితే మీ శరీరంలోకి వెళ్ళినటువంటి ఎలాంటి రసాయన కెమికల్స్ అయినా, చెడు చేసేటి ఏవైనా సరే పూర్తిగా బయటికి విసర్జింపబడతాయి. ఏంటని అనుకుంటున్నారా? చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది బంగారు భస్వం. బంగారు భస్వం అంటే బంగారంతో తయారు చేస్తారు వాస్తవానికి ఇది. కాకపోతే దీన్ని నానా స్టేజ్లలో, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల స్టేజ్లలో దీన్ని శుద్ధి చేస్తూ ఆ స్వర్ణ భస్వాన్ని అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. దీనిని మనము మితిగా, అంటే అది కూడా వైద్యుల సలహా మేరకు కనుక మితిగా తీసుకుంటూ ఉంటే మన శరీరంలో వాతావరణ కాలుష్యం వల్ల కానివ్వండి, లేదనంటే గాలి కాలుష్యం వల్ల, ఆహార కాలుష్యం వల్ల, నీటి కాలుష్యం వల్ల ఎలాంటి రసాయనాలు మన శరీరంలోకి చేరినా సరే, రసాయనాలను చెప్పొద్దు, విషాలను చెప్పుకోవాలి, అవి వెంటనే బయటికి బహిష్కరించబడతాయి. అయితే ఈ మధ్య కాలంలో వీటి మీద అనేక రకాలైన మందులు కూడా, ప్రొడక్ట్స్, డాబర్ కంపెనీ, చాలా రకాల కంపెనీలు కూడా ఈ స్వర్ణ భస్వాన్ని తయారు చేస్తుంది. మీరు రిస్క్ అనుకోకుండా కొంచెం కాస్ట్ అయినా మంచిదే, మంచి స్వర్ణ భస్వాన్ని డాక్టర్ల సలహా మేరకు పాటిస్తున్నట్లయితే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా సరే మీ శరీరంలో ఇంత ముందు చేరినా, ఇక ముందు చేరబోయినా కూడా ఇది కంప్లీట్గా బయటికి పంపించేసి, చెప్పాలంటే మీ శరీరాన్ని బంగారంలాగా గట్టిగా తయారు చేస్తుంది.
సో ఇది నిజంగా వాస్తవానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా అని చెప్పవచ్చు. ఇది వాడి చాలా మంది కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నారని కూడా మాకు చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఇటీవల కొంతమంది కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారని, అంటే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారని నేను పేపర్‌లో కూడా చదివాను. కాబట్టి ఈ ప్రొడక్ట్ గనుక, అంటే ఇదే అని కంపెనీ అని చెప్పడం లేదు. ఈ స్వర్ణ భస్వాన్ని నానా రకాలుగా ఉంటాయి. కాకపోతే మంచి శుద్ధి చేసినటువంటి స్వర్ణ భస్వాన్ని లిమిట్‌గా డాక్టర్ల పర్యవేక్షణలో వాడడం వల్ల మీ ఆరోగ్యం అనేది మళ్ళీ మనము అందరం అంటే ఈ చిట్కాను మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. మీకు ఎంతమంది వీలైతే అంతమంది వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ చిట్కా వల్ల మళ్ళీ మనము తిరిగి అదే 80 సంవత్సరాల జీవితాన్ని, అలాగే 100 సంవత్సరాల జీవితాన్ని మళ్ళీ మనం పొడిగించుకోవాలి అనే ఒక సదుద్దేశంతోటే ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఇక మీదట మనం 50 సంవత్సరాలకు దిగిపోకుండా ఈ చిట్కాను ఫాలో అవుతూ మళ్ళీ మనం 80, 100 సంవత్సరాలు బతికేటువంటి అద్భుత అవకాశాన్ని అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.